జిల్లాలో ఆహార కల్తీ ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఎప్పటికప్పుడు దాడులు మినహా చర్యలు మాత్రం శూన్యం. కేసులు మాత్రం రికార్డులు కనిపిస్తున్నాయి కానీ బాధ్యులపై ఇంతవరకు చర్యలు మాత్రం లేవు. అంతేకాదు అసలు నిందితులు మాత్రం ఇప్పటికీ కూడా బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కారం కల్తీ, టీ పొడి కల్తీ, పిండి కల్తీ, తిండి కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ. కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది గుంటూరు. పల్నాడు ప్రాంతం ఇందుకు ప్రధాన కేంద్రంగా మారింది. ఎన్నోసార్లు ఆహార కల్తీ ఘటనలు బయటపడ్డాయి. ఈ తిండా మేం తింటున్నదని జనం బెంబేలెత్తిపోయారు కూడా. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంత జరిగినా ఆశ్చర్యకరంగా ఇంతవరకు తెర వెనుక సూత్రధారులు మాత్రం బయటకు రాలేదు. సామాన్యుడి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమార్కులు రెచ్చిపోయి కల్తీలకు పాల్పడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులు కల్తీ కార్ఖానాలపై దాడులు చేసినప్పుడు అమాయకులు మాత్రమే బలవుతున్నారు. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే కార్మికులే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. తర్వాత జరిమానాలు కట్టి వారిని విడుదల చేయిస్తున్నారు. కల్తీ ఘటనలు బయటకొచ్చినప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు. కానీ నివేదికలు ఎవరికి ఇస్తున్నారు, వాటి ద్వారా ఎవరెవరిపై కేసులు పెడుతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలు మాత్రం బయటకు రావటం లేదు. కల్తీ స్థావరాలపై దాడులు చేసినప్పుడు అధికారులు అన్నింటి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నారు. కానీ ఆ రిపోర్టులు కూడా బయటకు రావటం లేదు. మొత్తం వీళ్ళు నర్సాపేట నుంచి, కృష్ణపట్నం నుంచి ఆయిల్స్ తీసుకొచ్చి హోల్సేల్గా ఈ మిషన్స్లో, మీకు కనిపించే మిషన్స్లో నుంచి మళ్ళీ వాళ్ళు రీప్యాక్ చేస్తున్నారు. ఆ రీప్యాకింగ్కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఆ ఆయిల్స్లో ప్యూరిటీ ఉందా లేదా అనేసి మొత్తం మనం ఫుడ్ సేఫ్టీ వాళ్ళ దగ్గర నుంచి ఏమో 4 శాంపిల్స్ తీపిచ్చామండి. ఆ ప్యాక్ చేసి దానిలో ఎంత ప్యూరిటీ ఉంది, కల్తీ ఉంది అనేది ఫుడ్ సేఫ్టీ ద్వారా మనం కరెక్ట్ చేస్తాము. ప్యాకింగ్ లైసెన్స్ లేదు ఇతనికి. తర్వాత వేయింగ్ మిషన్ వచ్చేటికి అది సెప్టెంబర్తో మొన్న అయిపోయింది. వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. వెయిట్స్ చేసే మిషన్స్ అవి లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లేనిది కొంచెం తేడాలు ఉన్నాయి. మొత్తం ఏంటంటే అన్ని డిఫరెన్స్లో కిలోకి మన లీటర్ ప్యాకెట్లకి తేడా ఉంది, 10 లీటర్ ప్యాకెట్ తేడా ఉంది. అవి లీగల్ మెటీరియల్ వాళ్ళు కూడా కలెక్ట్ చేసి స్టాంపింగ్ కూడా సీజ్ చేస్తున్నారు. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తెలాపాపం తలాపీడికడన్నట్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు స్థానికంగా ఉండే గల్లీ నేతలు కూడా కల్తీ వ్యవహారంలో తలదూర్చుతున్నారు. ఎవరికి అందాల్సింది వారికి అందుతుండటంతో అసలు వ్యవహారాలు బయటకు రావటం లేదు. కేవలం హడావుడి మినహా ఆ తర్వాత పరిణామాలు ఎవరికీ తెలియటం లేదు. నివేదికలను తొక్కిపెట్టి కల్తీ శాంపిల్స్ ను సైతం తారుమారు చేసేస్తున్నారు. ఎవరికి అందిన దాన్ని వారు దక్కించుకుంటూ ప్రజారోగ్యాన్ని ప్రశ్నార్థకం చేసేస్తున్నారు. కల్తీలకు సంబంధించి మాట్లాడుకుంటుంటే దానికి అంతు లేకుండా ఉంది. సర్వం కల్తీమయం అయిపోతుంది. మరి గుంటూరు, కృష్ణా జిల్లాలో కల్తీల కెల్లాల్లాగా పేరు పొందింది. రాజధాని ప్రాంతంగా ఈ ఏరియా ఎంతవరకు డెవలప్ అయిందో చెప్పలేం కానీ కల్తీలకు సంబంధించి పెద్ద కేంద్రంగా గుంటూరు తయారైంది. మరి రోజు ఈ కారం కల్తీ, పసుపు కల్తీ, తర్వాత అన్ని విషయాల్లో ప్రతి దాంట్లో ఆహార పదార్థాల్లో అయితే ఇష్టారాజ్యంగా కల్తీ. జనం ఏది తినాలో అర్థం కాని పరిస్థితి, మరి ఏది పెడితే తినే పరిస్థితి ఉంది. చాలా దీని మూలంగా అలసరు, మరి చాలా రకరకాల రోగాలు వస్తున్నాయి. షుగరు, బీపీ ఇటువంటి ఎక్కువ రావడానికి డాక్టర్లు సగం మంది పైన బతకడానికి ఈ కల్తీలే కారణం. ఇప్పటి వరకు ఎన్ని కల్తీ కేసులు నమోదయ్యాయి, ఎవరిపై చర్యలు తీసుకున్నారనే విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఈ కల్తీ మాఫియాపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోతే అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.